వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ఈ కేసును మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్న ప్రవీణ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి. ఎస్ కృష్ణ, చెప్పండి, ఏంటి అసలు సునీత ఎందుకు ఈ కేసును ఇంకా విచారించాలి, సిబిఐ ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు కోరుతున్నారు? ఏ అంశాలపైన ఆమెకు అనుమానం ఉంది? సిబిఐ ఏ కోణంలో విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సునీత భావిస్తుందంటే ఏం చెప్తారు? శ్రీహరి ఈరోజు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి కేసులో ఒక కీలక పరిణామం అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటి వరకు కూడా కేవలం అసంపూర్ణంగా జరిగింది, పూర్తి స్థాయిలో జరగలేదు. కేవలం అవినాష్ రెడ్డి వరకు మాత్రమే ఈ యొక్క దర్యాప్తు జరిగింది. కానీ అవినాష్ రెడ్డి తర్వాత, అవినాష్ రెడ్డి ఆ రోజు హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అప్పటి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, భారతి రెడ్డికి చెప్పారు. దానికి సంబంధించి ఆ విషయాల్ని, అంటే హత్య జరిగిందన్న రోజు జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఎవరెవరు ఏ సమావేశాల్లో పాల్గొన్నారు, సో అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, ఈ మిగతా వారి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఈ దర్యాప్తులో తేలలేదు. కాబట్టి ఈ దర్యాప్తును కొనసాగించాలి. కానీ దర్యాప్తును ఎందుకు సిబిఐ కొనసాగించలేదు అంటే, గతంలో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 6 నెలలు గడువు విధించి 6 నెలల్లో మీరు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని పూర్తి చేసి సిబిఐ ప్రత్యేక కోర్టులో మీరు ఈ యొక్క విచారణ ప్రారంభించాలని కూడా చాలా స్పష్టంగా ఒక గడువు నిర్దేశించిన మేరకే సిబిఐ తన దర్యాప్తును 6 నెలల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంకా అనేక డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, తర్వాత భారతి రెడ్డి పాత్ర, అవి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. కానీ వాటి మీద దర్యాప్తు చేయాలంటే తమకి సమయం లేదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి తాము చేయలేకపోతున్నామని కూడా సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఇదే అంశాన్ని ఆమె సిబిఐ ప్రత్యేక కోర్టులో, ట్రయల్ కోర్టులో సునీత ఒక పిటిషన్ కూడా దాఖలు చేసి ఈ దర్యాప్తును కొనసాగించాలంటూ సిబిఐకి మీకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రత్యేక కోర్టుని సునీత ముందుగా ఆశ్రయించినప్పుడు, మరి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కాబట్టి దీనిపైన మేమేమి ఆదేశం ఇవ్వలేము, కావాలంటే మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించండి. సుప్రీంకోర్టు కనుక ఒకవేళ సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదు. సో సుప్రీంకోర్టులోనే ఈ విషయం తేలాలి. సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనమే 6 నెలల్లో ముగించాలని చెప్పిన నేపథ్యంలో దీన్ని ఇంకా మేము కొనసాగించి దర్యాప్తు చేయమని సిబిఐకి ఆదేశించలేమని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అందుకే సిబిఐ ఈ దర్యాప్తు మీద తదుపరి దర్యాప్తుకు సిబిఐకి ఆదేశించాలంటూ సునీత ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు ముందుగా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. అవి ఏంటంటే ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు అవినాష్ రెడ్డికి తీర్పు ఇవ్వటం, ఆ తీర్పును కూడా మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టులో సునీత సవాల్ చేశారు. తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అదే రోజు బెయిల్ సిబిఐ ఇచ్చింది. దాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో విడుదలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, మొన్నటిదాకా గంగిరెడ్డి కూడా ఈ కేసులో విడుదల కాలేదు. సో బెయిల్ పైన విడుదలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 8 మంది, వాళ్ళందరికీ సంబంధించి ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని ఈ మొత్తం 3 పిటిషన్లను సునీత వేర్వేరు సమయాల్లో ఈ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. సో వాటన్నిటిని కలిపి ఇప్పుడు ఎంఎం సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. అయితే మీరు ట్రయల్ కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు గడువు విధించింది కాబట్టి 6 నెలల్లో మేము ఈ గడువును పొడిగించలేమని ట్రయల్ కోర్టు చెప్పింది కాబట్టి మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే మేము చెప్తున్నాం ఇప్పుడు ట్రయల్ కోర్టునే దీని మీద మెరిట్స్ ఆధారంగా, అంటే ఈ కేసు మొత్తం ఈ దర్యాప్తు ఇంకా కొనసాగించాలా లేదా అని మేము డిసైడ్ చేయాలంటే ఈ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ అన్నిటికీ కూడా మేము వినాల్సి ఉంటుంది. ఈ దశలో మేము మెరిట్స్ మీదకి వెళ్ళడం కూడా మంచిది కాదు. కాబట్టి ఆ మెరిట్స్ అన్ని కూడా అక్కడ సిబిఐ కోర్టులో ఉన్నాయి కాబట్టి సిబిఐ కోర్టే ఈ మెరిట్స్ ఆధారంగా ఈ సిబిఐ తదుపరి దర్యాప్తు అవసరం లేదా అన్నది అక్కడ మెరిట్స్ ఆధారంగా సిబిఐ ప్రత్యేక కోర్టే డెసిషన్ తీసుకోవాలి అని చెప్తూ ఈరోజు అంటే అక్కడ మళ్ళీ తాజాగా మీరు పిటిషన్ దాఖలు చేసుకోమంటూ సునీత ఈరోజు సూచించారు. సో సునీత మళ్ళీ 2 వారాల్లో ఆ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి సునీతకు
2 వారాలు సమయం ఇచ్చారు. ఆ 2 వారాల సమయంలో ఆమె పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 8 వారాల్లో దీనిపైన డెసిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 8 వారాలు అంటే 2 నెలలు, అంటే మొత్తం 3 నెలలు సమయం పడుతుంది. కాబట్టి 2.5 నెలలు, 3 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ దానిపైన అక్కడ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైనా సానుకూలంగా వస్తే సరి, లేదంటే సానుకూలంగా రాకపోతే మళ్ళీ మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అంతవరకు కూడా అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి కానీ, లేదా మిగతా వాళ్ళ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పెండింగ్ లో ఉంచుతామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఈ రోజు కీలక పరిణామం ఏంటి అంటే, ఈ దర్యాప్తు ఇంకా కొనసాగించాలి అంటూ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు గతంలో విధించినటువంటి గడువు ఏదైతే ఉందో 6 నెలలు అన్నది, దానికి సంబంధించినటువంటి ప్రతిబంధకం అయితే ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. సో ట్రయల్ కోర్టు ఇప్పుడు కంటిన్యూస్ గా ఇంకా దీనిపైన తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తే జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోతే మిగతా వారి పాత్ర ఏమైనా ఉందా అని ట్రయల్ కోర్టు కనుక భావిస్తే ట్రయల్ కోర్టు నేరుగా సిబిఐకి ఆదేశాలు. అంటే కృష్ణ, అంటే ఈ కేసు సంబంధించిన అంశం పైన మనం చూస్తున్నాం, దాదాపు 6.5 సంవత్సరాలుగా మీరు కూడా ఫాలో అవుతున్నారు. అంటే సిబిఐకి అప్పట్లో ఒక గడువు నిర్దేశించడం, లేకపోతే అప్పట్లో ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆఫీసర్ రామ్ సింగ్ లాంటి వారిపైనే కేసులు నమోదు చేయడం, ఇలాంటి కారణాల వల్ల కొంత హర్రీబర్రీగా చేయాల్సినటువంటి పరిస్థితి. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ అధికారంలో ఉండడం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడం, ఇలాంటి కారణాలన్నీ సిబిఐ విచారణకు ప్రతిబంధకంగా మారడం కానీ లోతుగా విచారించలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనిపిస్తోందా? ఖచ్చితంగా ఆ విషయాలను కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అప్పుడు ఏదైతే 5 గత 5 ఏళ్ళు కూడా పెద్దగా ఈ యొక్క సిబిఐ దర్యాప్తులో పెద్ద ప్రోగ్రెస్ కనిపించలేదు. సిబిఐ నిజానికి ఆయన అరెస్ట్ చేయాలన్నప్పుడు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నప్పుడు కర్నూలులో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కూర్చొని ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రాకుండా అందరూ కూడా అటుకిచ్చారు. సిబిఐ ధైర్యం కూడా చేయలేదు. సో ఆ యొక్క ఇదైతే ఉంది, ఆ 5 ఏళ్ల సమయంలో సిబిఐ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయింది, దర్యాప్తును కూడా సక్రమంగా చేయలేకపోయింది. కేవలం 6 నెలలు గడువు విధించిన నేపథ్యంలో ఏదో హడావుడిగా ఈ దర్యాప్తును ముగించేసింది తప్పితే పూర్తి స్థాయిలో చేయలేదు. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో చేయనటువంటి దర్యాప్తు కారణంగా దీని ప్రభావం తుది విచారణ మీద కూడా పడే అవకాశం ఉంది, తుది తీర్పు మీద కూడా పడే అవకాశం ఉంటుంది, తర్వాత ట్రయల్ విచారణ పైన కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకా తదుపరి కొనసాగించాలి, లూజ్ అండ్ సేవ్ లేకుండా కూడా చేసే విధంగా సిబిఐని ఆదేశించాలన్నది సునీత చేసినటువంటి ప్రధానమైనటువంటి విజ్ఞప్తి. దాన్ని సుప్రీంకోర్టు ఒక విధంగా ఈ రోజు అంగీకరించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ అట్లా అంగీకరించకపోతే అది మళ్ళీ కింది కోర్టుకి వెళ్ళి చెప్పదు, ఎందుకంటే మెరిట్స్ ఆధారంగా అక్కడే వినాలి కాబట్టి. అయితే శ్రీహరి, దీంట్లో మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సిబిఐ కూడా సిద్ధంగా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం, తదుపరి చేయడానికి కూడా మేము వెనకాడము, తదుపరి మేము చేస్తాం. 6 నెలల గడువు అన్నది మాకు లేకపోతే మీరు ఏదైనా కొత్త గడువు పెట్టి మమ్మల్ని ఒక 3 నెలల్లోపు తదుపరి విచారణ పూర్తి చేయండి, లేదా 6 నెలల్లోపు పూర్తి చేయండి అంటే తప్పకుండా మేము చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అన్నది వాళ్ళు చెప్పినట్టు అనమాట. ఏంటంటే ఒకవేళ సిబిఐ కనుక ఇంకా అవసరం లేదు, మేము అన్ని కోణాల్లో విచారించాలి, ఇదే తదుపరి ఇంకా ఇదే విచారణ, లేకపోతే ఇంకా దీనికన్నా ఏం లేవు, ఇందులో వెలుగు చూపే అంశాలు ఏమి సుప్రీంకోర్టుకి సిబిఐ ఈరోజు చెప్పుంటే అది కూడా పెద్ద అంశం అయ్యేది. కానీ సిబిఐ అట్లా చెప్పలేదు. ఖచ్చితంగా మీరు కనుక ఆ యొక్క గడువు నిర్దేశించి మాకు దర్యాప్తు చేయమని చెప్తే మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిటిషనర్ లెవెల్ ఎత్తినటువంటి అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా పరిశీలించి తగిన విధంగా దర్యాప్తు చేస్తామని కూడా అడిషనల్ సోలిసిటర్ జనరల్ జేఎస్ రాజు ఈ రోజు ఎస్వి రాజు కోర్టుకి చెప్పడం జరిగింది. రైట్ కృష్ణ, మన కొలీగ్